పరిణామాలకు కూడా ఇది దారి తీయొచ్చు. ఓకే సార్, జడ్జిలకు సుప్రీం జలక్ ఇక తేలిపోనుందా? అంటే జడ్జీలు అంటే ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి కొద్ది రోజుల్లో పదవి విరమణ చేస్తారు కదా, ఇంకొక 5-6 రోజుల్లో జస్టిస్ సూర్యకాంత్ కాబోతున్నారు. ఇప్పుడు జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది, ఆదేశం ఇచ్చింది. ఏమని అంటే హైకోర్టులు తీర్పులు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నాయి. నోటి మాటగా తీర్పు మేము రిజర్వ్ చేసుకున్నాం అంటున్నాయి. రిజర్వ్ చేసుకున్నామన్న తర్వాత ఎన్ని రోజులకు తీర్పులు ఇవ్వట్లేదు. ఎన్ని రోజులకు తీర్పులు ఇవ్వకుండా ఇలా పెడితే ఈ లోపల పరిస్థితులు మారిపోవచ్చు. పైగా మీరు రిజర్వ్ చేసిన రోజుకు తీర్పు ఇచ్చిన రోజుకు మధ్యలో ఎలాంటి మార్పులకు గురవుతారు, లేదా ఆ రోజు ఎక్కడ ముగిసింది ఇదేమీ ఉండదు. మూడోది టైం బౌండ్, ఏదో ఒక టైం ఉండాలా వద్దా, ఏదో కాలక్రమం. 1-2 ఏళ్ళున్నా తీర్పులు ఇవ్వని కూడా ఉన్నాయి. అవును, దీనికి కారణం ఏంటి? కాబట్టి ఈ విషయాల్లో మాకు పూర్తి వివరాలు అన్ని న్యాయస్థానాల నుంచి రిజర్వ్ చేసిన వీటికి మీరు ఇవ్వడానికి ఎంత సమయం తీసుకుంటున్నారో మాకు వివరాలన్నీ పంపించండి అని సుప్రీంకోర్టు అడిగింది. సో ఇది చాలా కీలకమైనది. ముఖ్యంగా ఈ మధ్య జార్ఖండ్ హైకోర్టులో 1 ఏడాది అయినా ఇవ్వలేదని ఇట్లాంటివి కూడా బయటకు వచ్చాయి. ఈ లోపల వేరే ప్రభావాలు చూపించవచ్చు, దాన్ని వమ్ము చేయడానికి ఇంకెవడన్నా ఏదన్నా యాక్ట్ చేయొచ్చు. సగటున ఎన్ని రోజులు తీసుకుంటున్నారు అది కూడా అడిగారు. ఎందుకంటే న్యాయమూర్తులను ప్రశ్నించడానికి వీలు లేదు, రాజ్యాంగ రీత్యా విచక్షణాధికారం ఉంటుంది కాబట్టి మేము ఎంత సమయం అన్నా తీసుకుంటామంటే ఎట్లా. కాబట్టి మీరు సగటున న్యాయమూర్తులు తీర్పులు రాయడానికి ఇవ్వడానికి ఎంత సమయం తీసుకుంటున్నారు అన్న వివరాలు కూడా మాకు కావాలి అని చెప్పారు. మూడోది వాళ్ళ సమర్థతను అంచనా వేయడానికి కూడా ఇది ఒక అవసరమే కదా. ఊరికి అలా వాయిదా వేసేసి రకరకాల మార్పులు వచ్చి కొన్ని కేసులు అసలు అర్థం లేకుండా పోతుంటాయి. ఈ లోపల ఎన్నికల ఫలితాలు వస్తాయి, లేకపోతే ఇంకొక ఘటన జరుగుతుంది, లేదా ఆ మనిషికి ఏదన్నా శారీరకంగా అవుతుంది. కాబట్టి ఇది చాలామందికి కోర్టుల మీద ఇది ఉంది. మమ్మల్ని అంటున్నారు కానీ మీరు ఇంత విపరీతమైన ఆలస్యం ఎందుకు చేస్తున్నారు, ప్రజలకు చాలా కీలకమైన కేసులు చేపట్టకుండా అప్రధానమైన వాటితో ఎందుకు కాలం గడుపుతున్నారని. కాబట్టి ఈ మధ్య హైకోర్టుల పనితీరును సుప్రీంకోర్టు చాలా విధాలుగా చాలాసార్లు ప్రశ్నించింది. ఇదొక ముఖ్యమైన అంశం అవుతుంది. దీని మీద ఎలాగో వచ్చే ప్రధాన న్యాయమూర్తి ఇది చేశారు కాబట్టి బహుశా ఆయన ఫోకస్ కూడా, ఆయన పెండెన్సీ తగ్గించడం నా ప్రాధాన్యత అని చెప్తున్నారు. రాజకీయ అంశాల కంటే చూడాలి ఇంకా. సార్, నేనే గెలుస్తా తేజస్వి